అందరికి కూడా శుభాశీస్సులండి. 2026 కాను కుంభరాశి వాళ్ళకి జనవరి నెల, ఫిబ్రవరి, మార్చి ఈ 3 మాసాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితుల యొక్క ప్రభావాలు అనగా 12వ ఇంట, జనవరి నెలలో 12వ ఇంట ఉన్నటువంటి గ్రహస్థితులు కుజుడు, అలాగే సూర్యుడు, బుధుడు, అలాగే శుక్రుడు, వీళ్ళ ప్రభావం. ఆ తదుపరి మరలా ఫిబ్రవరిలో కానీ లేదా మార్చిలో కానీ లగ్నంలోకి అనగా కుంభరాశిలోకి ఈ గ్రహాలందరూ కూడా మారడం అనేది వాళ్ళ ప్రభావం వల్ల కుంభరాశి వాళ్ళకి ప్రతి విషయాలలో కూడా పరీక్షతో కూడుకొని జీవితం. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళ జీవితం ఎగ్జామ్ లాంటిదే. చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అని ఎలా భయం ఉంటుందో కుంభరాశి వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి. జీవితం పైన ప్రతి విషయంలోనూ వీళ్ళు చాలా తెలివిగా వ్యవహరించాలి. అలాగే ఓర్పుతోటి, ఓపికతోటి, అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం కూడా దైవ దర్శనంతో వీళ్ళు అనుకున్న పనిని సాధించగలుగుతారు. కాలం కలిసి రానప్పుడు మనము ఓర్పుగా, ఓపికగా, అలాగే దైవ దర్శనం ఎందుకు అన్నానంటే ప్రతి విషయానికి కూడా, ప్రతిదానికి కూడా దేవుడే దిక్కు. కాబట్టి అందుకు ఓర్పుగా, ఓపికగా దేవుడికి, దేవాలయానికి వెళ్ళాలన్నా కూడా వీళ్ళకు పరీక్షే కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే ఆ దేవాలయము, ఆ గుడి ద్వారా వెళుతూ కూడా గుడి లేకపోలేనటువంటి పరిస్థితి. ఆ గుడి దోవ వెళుతూ గుడి లేకపోలేకపోవడం అన్నది అంటే గ్రహస్థితి యొక్క ప్రభావం ఎలా ఉందో చూడండి. రేపు వెళ్దాంలే, లేదంటే ఇంకొకసారి వెళ్దాము, ఇప్పుడు సమయం లేదు, ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు నేను బాగలేను, లేదా ఇంకొక రకంగా ఆ గుడి లేకపోని పరిస్థితి కూడా అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం గుడికి కూడా ఓర్పుగా, ఓపికగా, శ్రద్ధగా వెళ్ళాల్సినటువంటి సమయము అని అర్థం. ఎందుకంటే టైం బాగలేనప్పుడు దేవుడు కూడా దగ్గరికి రానీడు. దాన్నే మనము కఠినంగా, సంకల్ప బలంతో, మొండిగా, పట్టుదలతోటి ఆ దేవాలయానికి వెళ్ళామంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుంది. మనకు పాజిటివ్ అంటే కలాంశము, సంతోషము, ఆనందము, అమితానందం కలిగే అవకాశం కూడా ఉంది. అంటే చెడు పోయి మనలో ఉన్నటువంటి నెగిటివ్ షాడో పోయి మనకు శక్తి, ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది కుంభరాశి వాళ్ళకి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ప్రతినిత్యం కూడా దైవ దర్శనం చేసుకుంటూ నిద్ర లేవగానే ఎవరి ముఖాలంటే వాళ్ళ ముఖాలు చూడకుండా దేవుణ్ణి దర్శనం చేసుకోండి. అంటే ఇంట్లోనే నిద్ర లేవగానే మీరు పడుకునేటప్పుడు మీకు ఎదురుగా ఒక దేవుని యొక్క ఫోటో లామినేషన్ పెట్టుకోండి. పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా అంటే లామినేషన్ ఫోటోకి ఎటువంటి సంబంధము లేదు, మనం విగ్రహాలు పెట్టడం లేదు. నిద్ర లేవగానే ఆ దేవుని దర్శనం చేసుకోవడం వల్ల, అంటే వాళ్ళ ముఖాలు వీళ్ళ ముఖాలు చూడడం కన్నా ఆ దేవుని దర్శనం చేసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా మీకు సంతోషంగాను, శుభప్రదంగాను కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా చికాకులు, అందరితోనూ మాట పట్టింపులు, గొడవలు, కొట్లాట్లు, ఇదే కాకుండా వాహన ప్రమాదాలు అధికంగా, ఆర్థిక నష్టాలు, ఇటువంటి సమస్యలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటి అన్నిటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు బయటపడడం కోసం ప్రతి పని కూడా అవలీలగా పూర్తి చేసుకోవడం కోసం, అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేయడానికి మనకు సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏదో మనుషులు నమ్ముకోవడం కన్నా భగవంతుని నమ్ముకొని ఏ పని మొదలుపెట్టినా కూడా కష్టే ఫలి, కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం కలుగుతుంది. కాలం కలిసి రానప్పుడు తప్పదన్నమాట. ఆటోమేటిక్గా మనకు కాలం కలిసి వచ్చిందనుకోండి, తదుపరి ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా
మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది, అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కుంభరాశి వాళ్ళు ఈ 3 మాసాలు కూడా అంత అనుకూలం లేదు. బంధువులతోటి తగాదాలు, అలాగే శుభకార్యాలలో పాల్గొన్నా కూడా అధిక ధన వ్యయము, మంచినీళ్ళలాగా ఖర్చు కావడము, మళ్ళీ మనశ్శాంతి లేకపోవడము, వాళ్ళతో అక్కడ భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొద్దు. ఉన్న వ్యాపారాల్ని ఎట్లా కొనసాగించాలి, ఎట్లా వాటిని నడిపించాలి, ఎట్లా వాటిని డెవలప్మెంట్ చేసుకోవాలి అనే దాని గురించి మాత్రమే ప్రయత్నం చేయండి. తర్వాత భార్యాభర్తల మధ్య కూడా చికాకులు, మనస్పర్ధలు కలిగే అవకాశం ఉంది. తల్లిదండ్రులతోనూ అన్నదమ్ములతోనూ విరోధాలు, శత్రుత్వాలు ఏర్పడే అవకాశం ఉంది. చేసే ఉద్యోగంలో అధికారుల వల్ల మాట పట్టింపులు, ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ప్రతిరోజు బయలుదేరేటప్పుడు రాహుకాల సమయం చూసుకొని బయలుదేరండి. రాహుకాలాల్లో బయలుదేరద్దు, ప్రమాదాలు నివారించడం కోసం. అలాగే ఇదే కాకుండా మీరు ఎవరినైనా కూడా తొందరపడి తోలనాడకుండా, కోపతాపాలతో మాట్లాడకుండా సౌమ్యంగా మాట్లాడండి. వీలైనంత వరకు ఎదుటి వాళ్ళు కోపపడినా కూడా మీరు ఓర్పుగా, ఓపికగా, సహనంగా ఉండండి. కాలం కలిసి రానప్పుడు తల ఉంచుకొని వెళ్ళడం వీళ్లకు మంచి జరుగుతుంది. ప్రతి పనిని సాధించుకోగలుగుతారు. కోపడి ఆవేశపడి మన పనులు మనం చెడగొట్టుకోకుండా ప్రతి పనిని, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఓర్పు అవసరం, ఓపిక అవసరము. మళ్ళీ కొన్ని అనుకూలిస్తాయి, ఎక్కువ శాతం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం నడుచుకునే విధానం, మన నడవడికే మనల్ని కొంత కాపాడుతుంది. దైవ దర్శనం వల్ల కూడా మనల్ని కొంత బయట వేస్తుంది. కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి నడుచుకోండి. ఈ కుంభరాశి వాళ్ళు అంత అనుకూలంగా లేదు. కొన్ని విషయాల్లో బాగున్నా, కొన్ని విషయాల్లో తీవ్రమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందరికీ కూడా శుభాశీస్సులండి. మనకు ప్రస్తుతం 2026 ఇంగ్లీష్ మయా క్యాలెండర్ ప్రకారంగా ఈ యొక్క ప్రారంభంలో గ్రహస్థితుల యొక్క ప్రభావాలు చూసుకుంటే మనకు 4 గ్రహాలు అంటే మకర రాశిలో సూర్యుడు, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు, ఆ తదుపరి మరలా కుంభరాశిలోకి మారడం, అక్కడ గ్రహాలు కలిసి ఉండడం అవుతే వీళ్ళ ప్రభావం, తర్వాత రాహుకేతుల యొక్క ప్రభావం, శని యొక్క ప్రభావం వల్ల, ఇదే కాకుండా అపసవ్య కాలసర్ప దోష ప్రభావం అనేది కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ఓవరాల్గా చూసుకున్నట్టయితే కొన్ని రాశుల వారికి కొన్ని ఒడిదుడుకులు అనేది ఉన్నప్పటికీ గురువు యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల అన్ని రాశుల వారికి కొద్ది రోజులు ఊపిరాడుతుంది, అంటే ఉపశమనం, ప్రశాంతత కలుగుతుంది. మళ్ళీ కొద్ది రోజులు ఇబ్బందులు, ఆటంకాలు ఉన్నప్పటికీ ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా యూనివర్సల్గా చూసుకుంటే గ్రహస్థితి ప్రభావం వల్ల అధికంగా భూమి కంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే భూప్రకంపనలు కలిగే అవకాశం ఉంది. దీన్ని కూడా తీవ్ర స్థాయిలో ఏర్పడే అవకాశం ఉంది. అధిక భూకంప నమోదు జరిగే అవకాశం ఉంది. విదేశాలలో ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. మన భారతదేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ ఆర్థికపరమైనటువంటి తీవ్రమైన నష్టాలు జరగవు. స్వల్ప భూకంప నమోదాలు జరిగే అవకాశము ఉంది. ఎందుకంటే అధిక తీవ్రమైనటువంటి ఉష్ణ ప్రభావం వల్ల, అలాగే అపసవ్య కాలసర్పదోష ప్రభావం వల్ల ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశిలోకి గ్రహ సంచార ప్రభావాల వల్ల తీవ్రమైనటువంటి ఫైరింగ్ లాంటి నష్టాలు. ఫైరింగ్ అంటే ఇండ్లల్లోనే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల కావచ్చు, గ్యాస్ ఫైర్ జరగడాలు కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశము ఉంది. ప్రాణ నష్టాలు జరిగే అవకాశము ఉంది ఇండ్లలోనే. తర్వాత
వాహన ప్రమాదాలు, తీవ్రమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ బైకులు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. గ్యాస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా పేలే అవకాశాలు, ప్రమాదాలు ఉన్నాయి. అలాగే అధికమైనటువంటి వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. యాక్సిడెంట్లు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా రైలు ప్రమాదాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే, అలాగే రైల్లోనే ఫైరింగ్ జరిగే అవకాశాలు ఆల్రెడీ ముందుగానే చెప్పే ఉన్నాను కొన్ని ఛానల్స్లో కూడా. అలాగే దీంతోపాటు అంతరిక్షంలోనే విమానాలలో కూడా ఫైరింగ్ జరిగి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది కూడా చెప్పాలంటే మన భారతదేశంలోనే ఈ 3 మాసాల్లోనే కూడా ఇటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో భూకంపాలు నమోదయ్యి కాస్త సునామీలు కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఒకవేళ సునామీ వచ్చినా రాకపోయినా కూడా భూగర్భంలో కొంత వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది. అంటే ఓడరేవులకు సంబంధించినటువంటి ప్రమాదాలు, సముద్ర గర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదాలు, ఇవి తీవ్రమైనటువంటి, లేదా ఓడరేవుల్లో ఫైరింగ్ జరిగేటువంటి సమస్యలు, అధికంగా ఫైర్ జరిగే సమస్యలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అడవులు, అరణ్యాలలో కూడా అధిక శాతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దట్టమైనటువంటి అరణ్యాలలో కారు చిచ్చు ఏర్పడే అవకాశం ఉంది. అంటే అడవులు దగ్ధమయ్యే అవకాశం ఉంది. దానివల్ల అధిక ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మూగజీవాలు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం ఉంది. వృక్షాలకు కూడా అధిక నష్టపోయే అవకాశము ఉంది. కాబట్టి ప్రతి విషయాలలో కూడా ఎక్కువ శాతం చాలా జాగ్రత్తగా నడుచుకోవడం, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించడం, తెలివిగా ప్రవర్తించడం, దీంతోపాటు కుటుంబ యొక్క సౌఖ్యం కోసం వాళ్ళు అభివృద్ధి చెందడానికి, వాళ్ళ కుటుంబాలు అభివృద్ధి చెందడానికి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం నష్టాలు జరగకుండా కొంతమేర తప్పించుకోవడానికి వీలైనంత వరకు ఉన్నవాళ్ళైతే హోమాలు, జపాలు, తపాలు జరిపించండి. లేని వాళ్ళు నిత్యం దైవ దర్శనంతో మీరు మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి. ఇది ముఖ్యమైనటువంటి సలహా. ఎందుకంటే మనము ప్రాణాన్ని కోల్పోవడం కన్నా చిన్న గాయంతో బయటపడడం మన కుటుంబానికి మేలు కలుగుతుంది. అంటే ఊపిరుంటే ఉప్పమ్ముకొని బతకచ్చు అన్న సామెత కింద, బతికుంటే బలిసాగు తిని బతకచ్చు అన్న సామెత కింద మనం బాగుంటే ఏదైనా చేయగలం. కాబట్టి మనము బాగుండడం కోసం ముందు మన ప్రయత్నం మనం చెయ్యాలి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా ఆ చేతులు కాలకుండానే మనం జాగ్రత్త పడడం వల్ల మనము బాగుంటాం. మన కుటుంబం మనల్ని నమ్ముకొని ఉంది కాబట్టి మన కుటుంబానికి మనము అండదండగా ఉంటాం. అలాగే కుటుంబం అంతా కూడా సంతోషంగా, సౌఖ్యంగా ఉంటుంది. మనము బాగుంటాం, సమాజం బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ గడ్డు కాలాలు అంతవరకు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రారంభంలో తర్వాత గురువు రాజుగా సంచరించబోతున్నాడు. కాబట్టి మళ్ళీ అన్నీ కూడా మారే అవకాశం ఉంది, మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం బాగలేదు. రాజకీయ నాయకుల విషయాల్లోనూ పెను మార్పులు, సంచలనాలు కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా అధిక ఉష్ణం వల్ల జ్వరపీడితులుగా అయ్యే అవకాశము ఉంది. అలాగే కడుపుకు సంబంధించి, తలకు సంబంధించినటువంటి, నరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అధిక వాహన ప్రమాదాలు, అధిక గ్యాసు సంబంధించినవి, అలాగే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి, అగ్ని ఫైర్ సంబంధించినటువంటి అధిక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ కూడా మనము తప్పించుకు తిరుగువాడు దన్నేడు సుమి అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. సుఖంగా, సౌఖ్యంగా జీవించండి. కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించండి. సర్వే జన సుఖినో భవంతు.